హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూశారు కదా, వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అదైతే డౌన్లోడ్ చేసి ఎలర్ట్ మోషన్లోకి అయితే వచ్చిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ అయితే క్లిక్ చేసి రెగ్యులర్ క్లిక్ చేయండి. పైన వాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేసి నేను ఇచ్చిన ఫాంట్ని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాగా ఫ్రంట్లో కనపడుతుంది. ఇదైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అయితే అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇలా చేస్తే మీకు ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి, అలాగైతే మీకు ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ అయితే నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ అయితే రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్, మంచిది. ఫేస్ అయితే క్వాలిటీ ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ అయితే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇలా స్క్రోల్ డౌన్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ పిక్ని అయితే యాడ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ కాకుండా 1.25 సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీ పిక్ని అయితే ఇలా ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ అయితే ఉంటుంది కదా. సారీ ఫ్రెండ్స్, అలా కాకపోయినా ఇక్కడ ఓ పిక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ పిక్ మీద క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత పిక్ని అయితే చేంజ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ అయితే ఇలా విధంగా చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, కొంచెం ఈ పక్కకి ఓకే ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ కొంచెం ఇలా సరిపోద్ది ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ బాగా జూమ్ అవుట్ అయింది కదా, ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ అయితే చేసుకోండి. మళ్ళీ కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చిన తర్వాత కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే జూమ్ అయితే చేసుకోండి, కొంచెం నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఇలా సేమ్ అయితే ఉంటుంది. మీకు కరెక్ట్గా నచ్చినట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత మీకు కలర్ అయితే ఇప్పుడు అలా ఫాంట్కి కలర్ అయితే ఎలా పెట్టాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పెన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన పిక్ మీద అయితే ఇలాగైతే డ్రా చేస్తే కింద కలర్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను హ్యాండ్ దగ్గర తీసుకొచ్చాను, కలర్ అయితే ఇది వచ్చింది. ఈ కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా అయితే కలర్ అయితే ఫాంట్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు తెలిసి సెట్ అవ్వాలి. వెయిట్ ఫ్రెండ్స్, ఇది పెడదాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని కాపీ లేయర్ అయితే చేయండి. చేసిన తర్వాత కాపీ లేయర్ అయితే చేశారు కదా, ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ల మీద అయితే లాంగ్ ప్రెస్ చేయండి. ఇలాగా వాటిని అయితే సెలెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎన్ని ఉంటాయి అన్ని బ్లూ కలర్ ఫాంట్స్ని అయితే సెలెక్ట్ చేయండి చెప్తాను. ఈ విధంగా చేయండి. ఇప్పుడైతే కలర్ సెట్ అవుతుంది, డ్రెస్ కలర్తో మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో ఫస్ట్ అయితే అలా ఉంచేసి లాస్ట్ అన్నీ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. కలర్ అండ్ ఫిల్ అయితే ఒకటే ఉంచి పేస్ట్ అయితే చేయండి. కలర్ అయితే చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్లో కూడా అంతే ఫ్రెండ్స్. అక్కడ ఇదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లేయర్ అయితే ఇచ్చాను కదా, సెకండ్ లేయర్ అయితే క్లిక్ చేయండి. రీసెంట్ ఇంజిల్ 2 అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ కొంచెం ఇలా ఫ్రంట్గా అయితే మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి పెన్సిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ మీద అయితే కరెక్ట్గా పాయింట్ అయితే పెట్టండి.
ఇది కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కరెక్ట్గా పాయింట్ని తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాను. ఇలాగైతే పాయింట్ని అయితే పెడితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇది కూడా సేమ్ కలర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే పిక్కి అయితే కలర్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఏమేమి ఇస్తారంటే కొంచెం షార్ప్నెస్ యాడ్ చేయండి, ఒక 49 అలా పెట్టండి. ఇంకా కావాలంటే మీకు శాచురేషన్ పెట్టుకోవచ్చు, ఒక 20-22 అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సేమ్ అంతే ఫ్రెండ్స్. అలా చేసిన తర్వాత మీకు అయితే నచ్చిన క్వాలిటీలో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.